ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండీ ముచ్చట్లు. మన పెద్దలు చెప్తారు కదా, ఏదైనా ఒక మంచి పని చేసే ముందు ఏదైనా స్వీట్ చేసుకుందాం అనేసి. సో ఈరోజు నేను చాలా ఈజీ ప్రాసెస్లో ఫాస్ట్గా బ్యాచులర్స్ కొత్తగా వంట నేర్చుకునే చిన్న చిన్న పిల్లలు కూడా చేసుకునే విధంగా ఈజీ పద్ధతిలో సేమియా పాయసం చేస్తాను. ఓకేనా? సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మనం సేమియా పాయసం చేసుకుందాం. దీనికి కావాల్సింది ఫస్ట్ ఒక గ్లాస్ సేమియా తీసుకుందాం. యాక్చువల్గా దీనికి 3/4 మనం ఏ గ్లాస్ అయితే సేమియా తీసుకున్నామో దానికి 3/4 షుగర్ కానీ వేసుకోవచ్చు, బెల్లం కానీ వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎక్కువగా షుగర్ ఇష్టపడతారు కాబట్టి నేను షుగర్ తీసుకుంటున్నాను. అదేవిధంగా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, నేనైతే కాజు అంటే జీడిపప్పు మరియు కిస్మిస్ తీసుకుంటున్నాను. ఇంకా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా మీరు వేసుకోవచ్చు. వేయించుకునేందుకు నెయ్యి తీసుకోవాలి, లాస్ట్లో వేసుకునేందుకు పాలు తీసుకోవాలి. ఓకేనా? ఇదే బ్రాండ్ యూస్ చేయండి, అదే బ్రాండ్ యూస్ చేయండి అనేసి ఏమీ కూడా లేదు ఫ్రెండ్స్. మన ఇంట్లో మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో మాత్రమే ఈరోజు నేను మీకు చాలా సింపుల్ ప్రాసెస్లో నేను మీకు ఈరోజు సేమియా పాయసం చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న జీడిపప్పు తీసి ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు సగం వేడెక్కిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్యాన్ వేడికే కిస్మిస్ వేడెక్కుతుంది, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు దాని పక్కన బౌల్లో పెట్టుకొని అదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో మనం సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సేమియా కూడా వేగిపోయింది. దాన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని ఇప్పుడు వేరే కడాయి పెట్టుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ నీరు తీసుకోవాలి. మీకు కొంచెం ఇంకా చిక్కగా కావాలి అంటే తక్కువగా కూడా తీసుకోవచ్చు, లేదు పల్చగా కావాలి అంటే ఎక్కువగా కూడాను తీసుకోవచ్చు. నీరు వేసుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టుకొని మనం ఇప్పుడు దాన్ని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కొంతసేపు అట్లానే వదిలిన తర్వాత మనకి అప్పుడే మరుగు రావడం స్టార్ట్ అవుతుంది. ఆ మరుగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, వేయించి పెట్టుకున్న సేమియాని అందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్ పెట్టుకున్న తర్వాత సేమియా పూర్తిగా మెత్తగా ఉడికిపోవాలని ఏమీ లేదండి. సేమియా ఎప్పుడైనా సరే మనం పాయసం చేసుకునేటప్పుడు 60% ఉడికితే దాని రుచి చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అలాగే చేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఉడికిందా లేదా అని. పర్ఫెక్ట్గా ఉడికింది. సేమియా ఎలా ఉడకాలో అలా 60% ఉడికింది. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో మనం ఆల్రెడీ ముందు పెట్టుకున్న పంచదార వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం తీపి తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువగా వేసుకున్నాను. మీరు తీపి కూడాను అడ్జస్ట్మెంట్లో మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనకి పంచదార కరిగితే చాలండి. స్టవ్ సిమ్ చేసుకొని ఇప్పుడు దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు మనం పాలు వేసుకోవాలి. మనం పాలు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత పొయ్యి హైలో పెట్టుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకున్న తర్వాత మనం ఒక 10 సెకండ్స్ వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు తీసి చూస్తే మనకి పాయసం ఆల్రెడీ బబుల్స్ వస్తూ ఉంటుంది, అంటే మరుగు వస్తూ ఉంది కదా. ఈ మరుగు వస్తున్నప్పుడే
ఇలా బబుల్స్ వచ్చేటప్పుడే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని నేనైతే కొంచెం పక్కన పెట్టుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవట్లేదు. తర్వాత గార్నిషింగ్ కోసం అవి యూస్ చేద్దామని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా మళ్ళీ గరిటెతో చక్కగా ఒకసారి కలుపుకొని ఇంకా జస్ట్ ఒక 2-3 సెకండ్స్ వేడి చేస్తే చాలు. అది బాగా మరిగితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నేనైతే కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఎందుకంటే అది పాయసం చల్లబడినాక చిక్కబడిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి గార్నిషింగ్ కోసం. నా స్టైల్లో అయితే చేసిన పాయసం రెడీ అయింది. మా ఇంట్లో ఏది చేసినా సరే ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాతే మేము తినడం మాకు అలవాటండి. కాబట్టి అందుకే ఫస్ట్ దేవుడి కోసం తీసుకున్నాను. అట్లాగే నేను చెప్పిన ఈ విధానంలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.